హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మనం పిల్లలకి ప్రోటీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ ప్రోటీన్ చట్నీ ఒకసారి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ రెడీ చేసి ఇచ్చేయచ్చండి. ఇది 2 years నుంచి పెట్టొచ్చండి పిల్లలకి. ఒక పాన్ తీసుకుని అందులో బాదం పప్పు, జీడిపప్పు వేసుకుని లైట్గా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలండి. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళకి ప్రోటీన్ కూడా అందుతుంది ఇలా చేస్తే. దోరగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి ఐస్ కూడా చాలా మంచిదండి కరివేపాకు. సో అవి డ్రై అయిపోయినంత వరకు వేగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగించుకోవాలండి. అంతేనండి, వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకోండి. ఇది 1 month పాటు నిల్వ ఉంటుంది. మీ పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ పౌడర్లో వాటర్ కలుపుకొని చట్నీ పెట్టేయచ్చండి. పౌడర్ తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకోవడమేనండి. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి ప్రోటీన్ అందుతుంది. వాళ్ళకి చట్నీ తిన్న ఫీలింగ్ ఉంటుందండి. మా బాబుకి 2 years బాబుకి నేను ఇలాగే చేసి పెడుతున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.